క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిగి కర్కాటక రాశిలో ఉన్నాయి. ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూల స్థితులు ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజం 6, అవమానం 6. ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి అష్టమ శని జరుగుతూ ఉంది. అష్టమ శని వల్ల కొంత మానసికంగా ఒత్తిడిలోనవుతూ ఉంటారు, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. ప్రధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని, అంటే ప్రతి ఒక 9 వారాలు కనుక శని తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళకి చాలా అనుకూల స్థితులు రావచ్చు. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరమంత వరకు లాభస్థానమునందు గురువు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా అష్టమ స్థానమందున రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా నుండి సంవత్సరం వద్ద వరకు భాగ్య తృతీయ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తూ గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానమునందు సంతానం, కుటుంబ వృద్ధి అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వీరికి ఆదాయ వ్యాపారాల లాభాలు కలుగుతాయి. మే నెల ప్రారంభం నుండి బృహస్పతి వ్యయస్థానమందు సంచరించుట ఆశావాహమైన సమయం. లాభస్థానమందలి గురు సుఖ సౌఖ్యాలు కలుగు చేయుట హేతువు. గడిచిన చాలా సంవత్సరాలుగా పడుతున్న కష్టాలకు గుర్తింపు, గౌరవ సన్మానాలు కలుగుతాయి. ఈ సంవత్సరం ఆదాయం, ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. వ్యాపారంలో విజయం ముందంజ వేస్తారు. వివాహితులకు వివాహాది శుభకార్యాలు, ఇతర పట్ల సానుకూల ధోరణి, ఉపకార స్వభావంలో దయగుణం కలిగి ఈ సంవత్సరం వీళ్ళకి ప్రధానంగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గురువు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత పూర్వం కంటే కొంచెం మార్పులు కలుగుతూ ఉన్నాయి. దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.